అండి చూడండి 2 కేజీలు మిరగాయలు తెప్పించారండి. కారానికి ఒక 6 నెలలు వచ్చింది. అంటే వచ్చి వర్షాకాలం కదా బాగుంటుంది అనేసి ఇప్పుడు ఆడించేసుకుంటున్నానండి. ఇది ఎలా ఏపాలి ఏంటి అన్నది చూపిస్తానండి. ఇప్పుడు మిరగాయలు వేపడానికి ప్యానం పెట్టానండి. అదేంటి గుడ్ మార్నింగ్. మిరగాయలు వేపడానికి ప్యానం పెట్టామండి. కారం ఆడించుకుంటారు వేపుతుంది చూపిస్తాను. కొంచెం మినపప్పు వేసుకుంటున్నామండి. కారంలో బియ్యం కూడా వేపుకుంటారండి. మా అమ్మ కారం వేపితే చాలా టేస్టీగా ఉంటుందండి. మిరగాయలు మిరగాయలండి ఇలాగే వేపాలండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. కూడా వేసుకుంటాను. ధనియాల పిక్కల మిరగాయ పిక్కల ఒంటేలు ఒకసారి 2 కట్టేసాడు మాకు. మెంతుల గసగసాలు, లాలిక్కాయలు, లవంగాలు, చెక్కల, మిరియాలు అన్నీ వేసారు కానీ లాలిక్కాయలు వేయలేదా? పక్కరు అది వేసానా? 2 కేజీలు మిరగాయలు ఎత్తింది పిల్ల లాస్ట్ అండ్ ఫైనల్. తర్వాత ఇవి ఆరబెట్టాలండి. అందుకని ఇక్కడ వేసామండి కోతుల కోసం. లేకపోతే ఇవి చల్ల చెదిరి చేసేస్తాయి. పైన ఏమో మిరపకాయలు అంటుకో పైన 2 కేజీలండి. కదండి కారం ఆడించుకొచ్చారు. ఇదిగోండి కారం. ఇందులో ఇంకా ఎల్లుల్లిపాయలు కలుపుతుందండి ఇప్పుడు మా అమ్మ.